నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. రకరకాల మాల ధారణలు చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడింది, మీరు కూడా చెప్పారు, కరుంగళి మాల. చాలా విశేషంగా ప్రతి ఒక్కరు కూడా కరుంగళి మాల వేసుకోవాలి, వేసుకుంటే ఇదైపోతుంది అదైపోతుంది అని అనుకుంటున్నారు. ఇంకొకసారి చెప్పండి, అసలు ఏంటి, ఒకసారి చూపిస్తారా? మీరు కూడా వేసుకుంటారు కదా, చూపించండి. ఇది కరుంగలి మాల అండి. దివ్యమైన మాల. చూడొచ్చా? చూడొచ్చండి. అద్భుతం. ఓ, చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. అవును, అది మ్యాట్ ఫినిష్ ఉంటది. మ్యాట్ ఫినిషింగ్ లో చాలా సాఫ్ట్ గా ఉంది. రైట్, కరుంగలి మాల. చెప్పండి, ఏమిటి దీని మహిమ, ఏమిటి ఇంతలాగా, దీనికి ఎందుకు ఇంత ప్రాశస్త్యం, అంటే ప్రాచుర్యం వచ్చేసింది, దీని ప్రాశస్త్యం ఏంటి? చెప్తానండి. ఇప్పుడు మనం కరుంగలి మాల గురించి మాట్లాడాలంటే శని కుజ శక్తి ఉందండి దీంట్లో. ఈ శని కుజుడు కలిసి మానవ జీవితంలో కావాల్సిన అత్యంత అద్భుతమైన గ్రహం గురువుని ఎలా ప్లస్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు మకర రాశి తీసుకుంటే దాంట్లో గురువు అస్తమిస్తాడు, నీచబడతాడు. ఆ మకర రాశిలో అదే కుజుడు వచ్చి కూర్చుంటే గురువు పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు కుజకి ఉచ్చస్థానము మకర రాశి, దాంతో పాటు సత్సాంగత్యం కాబట్టి నువ్వు ఎవరితో తిరుగుతున్నావో దాన్ని బట్టి నీ రిజల్ట్ ఉంటది కాబట్టి గురువు కూడా ఇంప్రూవ్ అవుతుంది. నీచంలో ఉన్నా పర్వాలేదు, కుజతో ఉంటే మంచిది అని అంటున్నారు. ఇంకోటి, ఆ మకర రాశి అధిపతి శని. సో శని ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఈ శని కావచ్చు, ఈ కుజుడు కావచ్చు, సాటర్న్ ప్లస్ మార్స్, శని మంగళ శక్తి ఈ మాలలో ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే అంగార గ్రహం శక్తి విపరీతంగా ఉంది. సో ఇప్పుడు ధనుష్ గారు ఇది వేసిన తర్వాత 100 కోట్ల ఇల్లు కట్టాను అని చెప్పారు. కుజుడు వల్లనే సాధ్యం నేల మీద ఇల్లు కట్టడం. ఇంకోటి, నేల మీద కడతాంగా ఇల్లు అంటే, నేల మీదే కడతాము, ఫ్లాట్ కూడా ఉంటుంది. దానికి శని, ఆ శని కూడా ఇక్కడ ఉంది. అంటే మీకు ఇల్లు కట్టడానికి మెయిన్ గా బాగా ప్లస్ అవుతుంది. ప్లస్ ఇది జమ్మి చెట్టు నుంచి వచ్చిన బీడ్స్ కాబట్టి కర్మలు కూడా తొలుగుతాయి. సో ఒక్క బెనిఫిట్ కాదండి, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోటి, చాలా స్పీడ్ గా రిజల్ట్స్ అనేవి ఉంటది. ఇప్పుడు వరాహి అనేది ఎంత స్పీడ్ గా రిజల్ట్ ఇస్తుందో అమ్మవారి దీక్ష చేస్తే, ఈ కరుంగలి మాల కూడా అంతే స్పీడ్ గా ఉంటది రిజల్ట్. అయితే ఇది ఇదే సైజ్ లో ఉంటాయండి, లేకపోతే పెద్ద సైజ్ లో కూడా ఉంటాయా? దీంట్లో సైజులు ఉంటాయండి. 4 mm. ఇట్లా ఎంత సైజ్ లో వేసుకోవాల్సి ఉంటుంది? ఇది ఇప్పుడు 4 mm సైజ్ అండి. ఇది 4 mm అంటే బేసిక్. ఇది బేసిక్, లీస్ట్ స్మాలెస్ట్ సైజ్ ఇది 4 mm. ఎంత దీని కాస్ట్ ఒక 700 ఉంటదండి, 700. చిన్న 4 mm బీట్స్ కాబట్టి. పెద్దవైతే రేట్ 1500, 2000, 3000, 4000 ఉంటది. అందుబాటులోనే ఉంటుంది, మరీ ఎక్కువ రేట్ ఏం కాదు. ఎక్స్ప్లాయిట్ అవ్వకూడదని నేను అడుగుతున్న, ప్రైస్ ఎలా ఉంటుంది అని చెప్పి. దీంట్లో ఒరిజినల్ లేకపోతే ఎట్లా తెలుస్తుంది మనకి? దీంట్లో ఒరిజినల్ డూప్లికేట్ ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకవేళ ఇది డూప్లికేట్ అయితే స్నానం చేస్తే రంగు వదిలేస్తుంది. ఓకే, అప్పుడు డూప్లికేట్ అని తెలిసిపోతుంది. 2, దీన్ని ఇరక్కొడితే లోపల మొత్తం బ్లాకే ఉండాలి. ఓకే, మొత్తం బ్లాక్ ఉండాలి. మామూలుగా చెక్కనో ప్లాస్టిక్ ఉంటది, కానీ ఇది ఒరిజినల్ అయితే లోపల బ్లాకే ఉంటది. అండ్ చిన్న చిన్న క్రాక్స్ లాగా కూడా ఉంది, బికాజ్ ఇది చెట్టుది కాబట్టి. అవును, చెట్టు బెదడు కాబట్టి చెట్టుకి ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. సో అది కూడా మనం చూసుకోవచ్చు కదా, బాగా సాఫ్ట్ గా కాకుండా ప్లాస్టిక్ బాల్స్ లాగా, అంతేనా? చెట్టుది కదా, దానిలానే ఉంది, చెట్టు బెరడు అలానే ఉంటది. సో ఇది ఇప్పుడు భారతదేశంలో విపరీతంగా ప్రాచుర్యంలో ఉంది. అజయ్ దేవగన్ గారు, మన శివకార్తికేయన్ గారు, ధనుష్ గారు, మన తెలుగు హీరో శ్రీకాంత్ గారు అయితే డైరెక్ట్ పాతాళాశంభు టెంపుల్కి వెళ్ళి అక్కడ 10 మాలలు కొనుక్కున్నారు. కొనుక్కొని పూజ చేయించి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. సో మీరు ఒకవేళ కొనుక్కుంటే దీన్ని ముందు పూజ చేయించండి. ఏం పూజించాలి? శివుడు,
అభిషేకం. ఆంజనేయ స్వామి ఉమ్, మీ ఇష్ట దైవం దగ్గర ఉమ్. దాన్ని పెట్టి ఆరాధించండి. ఉమ్. తర్- వేసుకుంటే ఎట్లాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది? వేసుకుంటే నియమాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. స్ట్రిక్ట్ గా ఉండాలా? చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఒకటి మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ తినొద్దు. నాన్ వెజ్ తింటే పక్కన తీసి పెట్టేయండి అంతే. మిగతా అని రోజువారీ జీవితంలో నడుస్తూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అనుకోండి, ఇవాళ షూటింగ్ ఉంది, ఇది వేసుకొని వెళ్ళండి. ఉమ్, లేకపోతే మీరు ఒక జాబ్ అప్లై చేస్తున్నారు, ఇవాళ ఇంటర్వ్యూ ఉంది హెచ్ఆర్తో, ఉమ్, ఇది వేసుకొని వెళ్ళండి. ఉమ్, కొంతమందికి చాలా హెవీ కర్మ ఉంటుంది, జాబ్ అస్సలు రాదు, అవకాశాలు దొరకవు. అలాంటి వాళ్ళు కానీ విపరీతంగా కష్టపడాలి ఇది వేసుకుంటే. ఉమ్. విపరీతంగా కష్టపడి ఎవరికైతే రిజల్ట్స్ రావట్లేదో వాళ్ళు వేసుకుంటే రిజల్ట్స్ అనేది మెల్లిగా రావడం జరుగుతుంది. ఇట్ కెన్ చేంజ్ కర్మ అనేది దీని మీద మాట ఉంది. సో లేకపోతే భారతదేశంలో ఇంతమంది వేసుకోరు. ధనుష్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వరు. ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ మాల కరుంగలి మాల. ఉమ్. సో దీనికి ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చా? ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఆడవాళ్ళు అయితే 60 దాటిన తర్వాత, మగవాళ్ళు కూడా 60 దాటిన తర్వాత 15 mm కరుంగలి మాల, ఇంత పెద్ద పెద్ద బీట్స్ ఉంటాయి, వేసుకోవచ్చు. అవి వేసుకొని దీక్ష చేస్తూ ఉంటారు ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. మా మనవాడు, మా కూతురు, మా అల్లుడు, మా వాడు అందరు బాగుపడాలని 60 పైన వాళ్ళు చేస్తే చాలా మంచిది యాక్చువల్గా. రైట్. అయితే ఇది మరి ఆడవాళ్ళు ఒకవేళ మామూలు వయసులో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు వేసుకుంటే ఋతుక్రమం వస్తుంది, అప్పుడు తీసేయాల్సి జస్ట్ ఉంటుందా? పక్కన పెట్టేస్తే చాలు. కానీ ఇది అద్భుతమైన మాల, వేసుకోవండి. ఉమ్, ఇప్పుడు నేను చెప్పానండి, ఇప్పుడు కర్మ అనేది ఎలా ఉంటుందంటే, అరుణాచలంకి వెళ్ళారు, గిరి ప్రదక్షిణం చేశారు, వచ్చేసారు, కర్మ నెగిటివ్ ఎక్కువ ఉంది, ఏం చేయాలి? ఇప్పుడు 6 నెలలు అరుణాచలంలో ఉండిపోవాలి. అవును. 6 నెలలు ఉండిపోతే కర్మ తొలగిపోతుంది. అంటే మనం కర్మ తొలగించడానికి, చెడు కర్మ తొలగించడానికి ఎవరికైతే ఎక్కువ ఉందో, లేకపోతే ఎవరైనా బ్యాడ్ టైం నడుస్తుందో, ఈ కరుంగలి మాల వేసుకుంటే చాలా మంచిది. Right. ప్లస్ అరుణాచలంకి వెళ్ళి వేసుకోవడం, కాశీకి వెళ్ళి వేసుకోవడం, దత్తాత్రేయ పీఠంకి వెళ్ళి వేసుకోవడం, ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకునేటప్పుడు కొనుక్కొని అక్కడే వేసుకుంటే అద్భుతం. లేకపోతే ఎవరిదైనా దశ మారుతుంది అంటే వాళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు. మంచి టైం చూసుకొని వేసుకోండి అని చెప్తా. ఇప్పుడు నేను రాజశ్యామల ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అమ్మవారు, అది ఎవరికి సక్సెస్ అవుతుంది దీక్ష అంటే, ఎవరైతే గురు రూప అన్న కామాఖ్యలో అది మొదలెడతారో వాళ్ళకి బాగా సక్సెస్ వస్తుంది, బాగా రిజల్ట్స్ వస్తాయి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరాహి ఉంది, వరాహి దీక్ష చేసే వాళ్ళు వరాహి టెంపుల్కి వెళ్ళి వచ్చి స్టార్ట్ చేస్తే బాగా సక్సెస్ అనేది వస్తుంది. సో ఏదైనా స్టార్ట్ ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. Right. సో ఇది కూడా మీరు చాలా ఇంపార్టెంట్ టైంలో, ఏదైనా నవరాత్రుల్లో, లేకపోతే మీ బర్త్డే రోజు, లేకపోతే ఏదైనా ఏకాదశి బుధవారంతో కలిసి వస్తే, ఏదైనా మంచి రోజు, పుణ్యమై కోరుకున్న రోజు మీరు ఇది వేసుకొని మొదలెట్టండి. Right. గ్యారంటీ దేర్ విల్ బి రిజల్ట్స్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, కృతజ్ఞతలు. నమస్కారం. నమస్కారం.